నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకువస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వివరాల్లోకి వెళ్దాం. మీ పేరు ఇవ్వలేదు, మీ పేరు న్యాయ అల్పసంఖ్యాక వర్గాల దానికి ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు, మరి ఇక్కడ లిస్టులో లేదు, మీ పేరు లేదు ఇక్కడ. మంత్రి గారు మీ స్పందన తెలియజేయండి. ఇంకా 3-4 శాఖలు ఉన్నాయి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు డిమాండ్ ప్రవేశపెట్టే అవకాశం కలిగజేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మీకు అందరికీ కూడా, సభలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సభ్యులు తక్కువ మంది మాట్లాడినా ఇంకా చాలామంది మాట్లాడడానికి సిద్ధపడడం ఒక ఎత్తు అయితే, ఒక ప్రక్షాళన నుంచి ఇంచుమించుగా చెప్పాలంటే ఒక పర్యవేక్షణ వరకు ఈరోజు తీసుకురాగలిగాము అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని మనం మర్చిపోలేము అధ్యక్ష, కొన్ని మనం మర్చిపోకూడదు కూడా అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి సభ్యులకి కూడా కొన్ని జ్ఞాపకాలు అన్నది ఒక గాయంలాగా ఎప్పటికెప్పుడు రగులుతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనం చూసుకుంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు, అప్పుడున్న విజనరీ నాయకుడు, అప్పటికే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా ఎయిర్పోర్ట్లోనే కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు. రాముడు తల నరికేశారని రామతీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా నడి రోడ్డు మీద మండు టెండలో కూర్చోబెట్టిన సంఘటన మర్చిపోకూడదు. అదేవిధంగా అధ్యక్ష, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి గేటుకి తాళ్ళేసి కట్టి పోలీసులు పహారా కాసిన ఆ సంఘటన కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా అధ్యక్ష, తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా బయటకు రానివ్వకుండా కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి దాడి చేసి మంత్రి పదవుల గురించి దాడులు చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు. పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడిని మర్చిపోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష, ఇక్కడున్న సభ్యులు కానీ ప్రజలు కానీ మర్చిపోకూడని సందర్భం, ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ మహానుభావుడిని అవమానించిన తీరును కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకంటే మర్చిపోతే తిరిగి అదేదో అంటారు కదా, మనకి తిరిగి నన్ను కొట్టింది కూడా మర్చిపోదు. అదే చెప్తున్నాను అధ్యక్ష, అక్కడికే వస్తున్నాను అధ్యక్ష. కాకపోతే మీరు కొంచెం తొందరపడ్డారంతే. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారికే కాదు అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారికి కూడా, మన డిప్యూటీ సీఎం గారిని కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టడమే కాదు, కార్లు దించారు, హోటల్లో బందీ చేశారు, 3 రోజులు 4 రోజులు ముళ్ళ కంచెలు అడ్డుగా పెట్టారు, నడుచుకుంటూ వెళ్తే పరిగెట్టించారు. మన మంత్రి గారు లోకేష్ బాబు గారిని అయితే యువగలం పాదయాత్ర చేస్తుంటే చేతిలోంచి మైకులు లాక్కున్నారు, ఎక్కిన స్టూల్ లాక్కున్నారు, కనీసం అక్కడ స్టేజ్ వేసుకుంటానంటే స్టేజ్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఆఖరికి అతని మీద దాడి చేయడానికి కూడా దుండగులను కూడా ప్రేరేపించిన పరిస్థితులు. ఇవన్నీ కాకుండా అధ్యక్ష, ప్రజావేదికను కూల్చిన తర్వాత అధ్యక్ష, వాళ్ళ సైకిక్ మెంటాలిటీ చెప్తున్నా, ప్రజావేదిక కూల్చిన తర్వాత వేస్ట్ని కూడా 5 సంవత్సరాలు కూడా తీయకుండా అలాగే ఉంచి ఆవే నుంచే సీఎం గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారికి వెళ్తారు కాబట్టి చూడాలి అని ఒక సైకిక్ నేచర్కి పరాకాష్ఠగా అక్కడ చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. ఇంకా మన నాయకుల మీద అయితే, మీ మీద జరిగిన దాడి అయినా చెప్పాలి, నేను మీ మీద జరిగిన దాడి కానీ, ఎంతోమందిని అక్రమంగా పంపించిన అరెస్టులు చేసిన విధానాన్ని కానీ, ఇంకా సామాన్య ప్రజలకు వస్తే అధ్యక్ష, మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారికి పిచ్చోడిని చేసి ఆయన చనిపోయేటట్టు చేసిన విధానాన్ని, తన అక్కని రక్షించుకునే క్రమంలో మా అక్కని ఎందుకు ఇలా అంటున్నారని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని పెట్రోల్ వేసి తగలబెట్టే సందర్భాన్ని కానీ, అదేవిధంగా అధ్యక్ష, ఒక మదనపల్లిలో ఒక అమ్మాయి తన పిల్లల కన్నా బాగా చదువుతుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమోనని చెప్పి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఒక వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకు ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రత్యేకంగా ఈ 20 నెలల కాలంలో మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఆ సభలో మేము నుంచిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. లాస్ట్ పరిస్థితి ఏంటంటే, యాక్చువల్గా పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే అధ్యక్ష, ఎందుకంటే ఇంకో 4 మంత్రులు కూడా మాట్లాడాలి, నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష. ఒకటేంటంటే, ఆ లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఒక బ్లాక్ డేస్ కింద మారిపోయే పరిస్థితి. రాష్ట్ర పాలన అనేది అధ్యక్ష చట్టం ఆధారంగా కాకుండా ఒక భయాన్ని ఆయుధంగా చేసుకుని జరిగిన సందర్భాన్ని కూడా చూసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ అనేది ఒక వ్యవస్థ కాదు, ఒక రాజకీయ అవసరాలకు ఉపయోగపడే పరిస్థితికి దిగజార్చేసిన సందర్భాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. పోలీసు వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి, పోలీసులు ప్రజల గురించి కాదు రాజకీయ ఆదేశాల గురించి పనిచేస్తున్న మన స్థాయికి దిగజార్చి, వాళ్ళు కూడా మనసు చంపుకొని పని చేయలేక కొంతమంది ఇళ్లకు పరిమితమైపోయిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ప్రజల ప్రాణాలంటే విలువ లేదు,
ఆస్తులకి రక్షణ లేదు, మహిళ భద్రత అన్నది ప్రశ్నార్థకం, భూములకి రక్షణ లేదు అధ్యక్ష. దీని ఫలితం ఎలా ఉందిరా అంటే పెట్టుబడులు రావాల్సిన పెట్టుబడులు రాలేదు, వచ్చిన పరిశ్రమలు వెనక్కి తిరిగి పారిపోయే పరిస్థితి. అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష, ఈరోజు మనకి పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని ఇందాకే చెప్పాను అధ్యక్ష. ఎంతలా నిర్వీర్యం చేశారంటే యుద్ధంలోకి వెళ్ళిన సైనికుడికి అస్త్ర సన్యాసం చేసినట్టుగా అయిపోయింది అధ్యక్ష. అంటే కనీసం వాళ్ళకి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక టూల్స్ లేవు, ఒకరి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి సంబంధించినది వాళ్ళ దగ్గర లేదు, CCTNSని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సిబ్బంది లేరు, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు లేవు, యంత్రాలు లేవు, ఒక సైబర్ క్రైమ్ని డీల్ చేయడానికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు, ఆఖరికి వాళ్ళకి తిరగడానికి వెహికల్స్ కూడా లేవు అధ్యక్ష. ఇప్పటికీ కూడా చాలామంది సభ్యులు నన్ను వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే మాకు బళ్ళు ఎప్పుడు ఇస్తారు. మొదట్లో అడిగేదేమో గంజా ఎప్పుడు నిర్మూలిస్తారు అని అడిగేవారు, ఇప్పుడు కాస్త వచ్చి మాకు బళ్ళు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. అంటే కనీసం పోలీసులకి వాళ్ళకి కావలసిన కనీస సదుపాయాలని మౌలిక వసతుల్ని కూడా కల్పించకుండా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి కూడా వాళ్ళకి సహకరించకుండా కేవలం పరదాలు కట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి, అక్రమ కేసులు పెట్టడానికి, హౌస్ అరెస్టులు చేయడానికి ఉపయోగించుకొని వ్యవస్థని కంప్లీట్గా జీరో చేశారు అధ్యక్ష. 2024 వాట్ ఎవర్ ఇట్ మే బి, పాపం ఎప్పటికైనా పండుతుంది అంటారు అతని. అదే అంటే గాల్లో హెలికాప్టర్ కింద నుంచి ఎవరు పేలుస్తారని భయపడినట్టున్నాడులే అన్న. సో ఆటోమేటిక్ నిజం అధ్యక్ష, అసెంబ్లీ నుంచి అతను వాళ్ళ ఇంటి నుంచి అసెంబ్లీకి రావాలంటే 2000 మంది పోలీసులు రోడ్డు మీద ఎండలో నిలబడాల్సిన పరిస్థితి. అతని ఇంటి దగ్గర 900 మంది పైగా కానిస్టేబుల్ ప్రతిరోజు కాపలా కాసే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి అధ్యక్ష ప్రజలు నిజంగా విసిగి ఎంత వేసారిపోయారో, ఎన్డీఏ కూటమి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారో 24 ఎన్నికలు చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష. 24 ఎన్నికలని అందరం కూడా సంతోషపడ్డాము, యాక్చువల్గా మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఏదైనా చేయగలమని చెప్పి కూర్చున్న మరుక్షణం ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్లు చూస్తే ఒక చిన్న వణుకొచ్చిన సందర్భం. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఏమీ లేవు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా మెయిన్, అది అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఎవరైనా ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటే వాడికి ఇంతకుముందు హిస్టరీ ఏమైనా ఉందో అవన్నీ తెలుసుకునేదానికి అదొక టూల్. రోడ్డు మీద పెట్రోలింగ్ చేసే వ్యక్తి అనుమానాస్పదంగా ఒకటి తిరుగుతున్నాడంటే ఎవరైనా నాయన ఇలా రా ఇక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టు అంటే ఇమీడియట్గా అతను దొంగ, లేకపోతే ఇంతకుముందు కేసుల్లో ఉన్నాడా, లేకపోతే అతను మామూలుగా వచ్చాడా, ఇలాంటి సిస్టమ్ ఉండేది అధ్యక్ష. అలాంటి వాటిని కూడా నిర్వీర్యం చేసేస్తే క్రైమ్ పెరగక ఏమవుతుంది అధ్యక్ష? ఆఖరికి పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక, యువత అందరూ కూడా గాంజా బారిన పడి, ఎంత దౌర్భాగ్యం అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మైకుల ముందు కూర్చొని గాంజా గాంజా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ని చూపించేవారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించేవారు. సిగ్గు అనిపించేది అధ్యక్ష. ఆ పొజిషన్ నుంచి ఈరోజు మేము 2024లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా పోలీస్ ప్రక్షాళన అనేది జరిగింది అధ్యక్ష. అసలు పోలీసులకి మినిమంగా మనం ఏమి ఇవ్వాలి, పోలీసులకి ఏం కావాలి అని చెప్పి ఆ CCTNS మెయింటెనెన్స్కి కానీ, మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి కానీ, పామ్ ఐడెంటిఫికేషన్స్కి కానీ, ఫోరెన్సిక్స్కి కానీ, వీటన్నిటికీ కూడా పాత బకాయిలన్నీ చెల్లించి తిరిగి వాటిని రీస్టోర్ చేయటం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 2014 నుంచి 19లో ఉండేటప్పుడు 14,000 CCTV కెమెరాస్ అప్పుడు పెట్టున్నారు. ఆ 5 సంవత్సరాలు కూడా CCTV కెమెరాస్ బొమ్మల్లాగా అలానే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మెయింటైన్ అవ్వాలి, కనీసం ఒకటి కూడా పని చేయట్లే. మళ్ళీ అగైన్ 24లో మనం వచ్చిన తర్వాత ఆ 14,000 CCTV కెమెరాస్తో పాటు ఈరోజు దగ్గర 1,40,000 CCTV కెమెరాలని ఈరోజు సుమారుగా రాష్ట్రం మొత్తం మీద మనం పెట్టుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మనం మానిటర్ చేయగలుగుతున్నామంటే ఇది ఈరోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఒక నిబద్ధత అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మేము మన ప్రక్షాళన అదేవిధంగా ఒకటే అధ్యక్ష, మా తాలూకా ఎయిమ్ కూడా ఏంటంటే అధ్యక్ష, మనకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అడ్మినిస్ట్రేషన్లో, ఫియర్ ఫ్రీ సొసైటీ రావాలి, టెక్నాలజీ డ్రైవ్ అండ్ గవర్నెన్స్ రావాలి, పీపుల్ రైడ్ అప్రోచ్ రావాలి. అంటే దీనికి కష్టపడి పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కనీసం ఎప్పటికెప్పుడు కూర్చొని మాకు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని గేరప్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. అంటే అధ్యక్ష ఒక్కసారి మనం ఎంతవరకు ఉంటే ఒక లా అండ్ ఆర్డర్ అన్నది ఎంతవరకు ప్రయారిటీ ఉంటుందంటే ఒక రాష్ట్ర అభివృద్ధిలో, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఎకనామికల్గా గ్రోత్ అవ్వాలన్నా లా అండ్ ఆర్డర్ అనేది మెయిన్ పిల్లర్ అధ్యక్ష. ఆ లా అండ్ ఆర్డర్ లేనిద్దు కాబట్టే లాస్ట్ గవర్నమెంట్లో ఒక పరిశ్రమ రాలేదు, ఒక పెట్టుబడులు రాలేదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ చాలా క్లియర్గా పనిచేస్తుంది, మంచిగా పనిచేస్తుంది. ఈరోజు క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పడానికి రాష్ట్రంలో ఒకే ఒక ఉదాహరణ మొన్ననే మనం అందరం చూసాం. దేశంలోనే పెట్టుబడిదారులు అతి ఎక్కువ పెట్టుబడులు పెట్టింది మన రాష్ట్రంలోనే అని చెప్పి
ఈరోజు మనకి నివేదికలు కూడా వెల్లడించిన సందర్భంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా పనిచేస్తుందని చెప్పడానికి అదొక నిదర్శనంగా కూడా మనం భావించవచ్చు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, అదే కాకుండా అధ్యక్ష, ఈరోజు పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే విధానాన్ని కూడా మీకు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన మీద దృష్టి పెట్టాము, ప్రజల మీద ఒక నమ్మకాన్ని కలిగించాలి. పోలీస్ అంటే ఒక అధికారం కాదు, పోలీస్ అంటే ఒక నమ్మకం. ఈరోజు పోలీసు వస్తున్నారంటే భయపడే పరిస్థితి కాదు, భరోసాగా నిలబడే పరిస్థితి ప్రతి ప్రజలకి కూడా రావాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా ముందు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష మీకు అందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ కూడా నేను మీ అందరికీ కూడా పంపిస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలను, పోలీస్ డిపార్ట్మెంట్ మా ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే అధ్యక్ష క్రైమ్ ఓవర్వ్యూ దగ్గర 6.6% తగ్గింది అధ్యక్ష. బికాస్ మనం టెక్నికల్ ఇంటిగ్రేషన్ అధ్యక్ష, ఎన్ఫోర్స్మెంట్ అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్, పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్ వల్ల ఈరోజు క్రైమ్ రేట్ని కూడా సుమారుగా 6% తగ్గించుకునే పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు బాడీలీ అఫెన్సెస్ కానీ, ప్రాపర్టీ క్రైమ్స్ కానీ, క్రైమ్ అగెనిస్ట్ ఎస్సీ అట్రాసిటీస్ కానీ, ఎకనమిక్ అఫెన్సెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక్క ఎకనమిక్ అఫెన్సెస్ మాత్రమే 4.8% పెరిగింది, కానీ మిగతా అన్ని రేటింగ్ అదే అధ్యక్ష 55% తగ్గింది అధ్యక్ష. బాడీలీ అఫెన్సెస్ 11% తగ్గినాయి, ప్రాపర్టీ క్రైమ్స్ 1.9% తగ్గింది. ఈరోజు క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్, నేను ఈ విషయం గురించి చెప్పాలి. ఇంతకుముందు గవర్నమెంట్లో ఎస్సీ అట్రాసిటీ కేసు అంటే వాళ్ళకు ఒక వెపన్, ఎలాంటి వెపన్ అంటే ఎవరైనా వాళ్ళ మాట వినకపోతే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి వాళ్ళని జైల్లో పంపిస్తే వీళ్ళు శుభ్రంగా ఆనందంగా ఉండేవారు. కానీ ఈరోజు పారదర్శకంగా ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పడానికి మరొక ఉదాహరణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ 25% తగ్గిందని చెప్పడమే మేము పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అధ్యక్ష. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4.4% తగ్గింది అధ్యక్ష. మా నియోజకవర్గం 0. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీనివల్ల మెయిన్ అధ్యక్ష, దీనివల్ల ఎందుకు ఇలా తగ్గినాయి అనుకుంటే ఇప్పుడు విజిబుల్ పోలీసింగ్ అధ్యక్ష, ఇన్విజిబుల్ పోలీసింగ్, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ సర్వేలెన్సెస్. ఈరోజు సీసీటీవీ కెమెరాస్, ఎవడైనా తప్పు చేస్తే తప్పించుకొని పోదాము అన్న కాన్సెప్ట్నే ఈరోజు తీసేసే పరిస్థితి. ఇందాక మనకి కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్, మన ఇప్పుడు కొంతమంది సభ్యులు చెప్పారు కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ గురించి, కానీ మెయిన్ స్ట్రీమ్స్ అన్నీ కూడా సీసీటీవీ కెమెరాస్తో ఆ సర్వేలెన్సెసే కాకుండా ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ చేసినా, ఎక్కడైనా ఓపెన్గా మనకి గ్యాంబ్లింగ్ ఆడినా, ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా, కాలేజీలు అయిపోయిన తర్వాత కూడా ఒక నిఘా వెనక పైన తిరుగుతూనే ఉంటుంది అధ్యక్ష డ్రోన్ల రూపంలో. కాబట్టి ఈరోజు మేము క్రైమ్ రేట్ని తగ్గించామని చెప్పడానికి మేము బలంగా చెప్పగలుగుతున్నాము. దీనికి సపోర్ట్ చేసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు థ్యాంక్స్ చెప్పాలి అధ్యక్ష. ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష, ప్రాపర్టీ అఫెన్సెస్లో అధ్యక్ష ఈరోజు డిటెక్షన్లో మనం చూసుకుంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 33.8% అధ్యక్ష. అలాంటిది మన స్టేట్ డిటెక్షన్ పర్సంటేజ్ చూస్తే అధ్యక్ష 56% ఈరోజు ప్రాపర్టీకి సంబంధించి డిటెక్షన్ మన పర్సంటేజ్ 56%. అదేవిధంగా రికవరీ కూడా చూసుకుంటే 55% రికవరీ అధ్యక్ష. అంటే మ్యాక్సిమం మనం చూసుకుంటే అధ్యక్ష ఇది కూడా ఏంటంటే ఒక ఫోరెన్సిక్ ఇంప్రూవ్మెంట్ అధ్యక్ష, ఫోరెన్సిక్ ల్యాబ్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం దీనివల్ల జరిగిన ఒక అచీవ్మెంట్ కింద మనం చెప్పుకోవాలి అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష ఇప్పుడు ఎకనమిక్ అఫెన్సెస్ ఏదైతే జరుగుతున్నాయో, ముఖ్యంగా ఈ సైబర్ నేరాలుగా నిన్న కూడా ఒక ప్రశ్న అడిగినప్పుడు గౌరవ ప్రశాంతి రెడ్డి గారు ప్రశ్న అడిగినప్పుడు కూడా నేను సమాధానం చెప్పడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్ పెరుగుతుంది, ఎకనమికల్ అఫెన్సెస్ పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలోనే ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అధ్యక్ష ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాలే కాదు అధ్యక్ష, చిన్నపిల్లలకి కూడా సైబర్ క్రైమ్ అవగాహన కల్పించాలి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. సుమారుగా 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందజేయటంలో సరే కొంతమంది నెగిటివ్గా, కొంతమంది పాజిటివ్గా, కొంతమంది న్యూట్రల్గా అందించారు. ప్రజలు చాలా వరకు వాస్తవాలను అర్థం చేసుకున్నారు. అయితే 1వ తారీఖు రాత్రి 10:20 నిమిషాలకు నల్లపాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు తరలించి మళ్ళా 18వ తారీఖున నేను ఆనరబుల్ కోర్టు వారి ఆదేశాలతో
నేను రిలీజ్ అవటం జరిగింది. ప్రధానంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే, మొత్తం వర్షం జరిగిన వాస్తవాలన్నిటినీ కూడా ట్రాన్స్పరెంట్గా నా గొంతుతో రాష్ట్ర ప్రజానీకానికి వినిపించాలనే ఆవేదనతో నేను ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటం వల్ల. అయినా నా కుటుంబ సభ్యులు, నా కూతుళ్ళు, నా కూతురు సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అయినా ఇంకా కొన్ని విషయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో న్యూట్రల్గా ఆలోచించేటటువంటి వ్యక్తులకు, మేధావులకు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారందరికీ కూడా సవినయంగా సబ్మిట్ చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో నేను రాజమండ్రిలో రిలీజ్ అయిన తర్వాత కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి, ఈ సంఘటనా స్థలంలోనే అన్ని విషయాలను మాట్లాడనే ఉద్దేశంతో మొన్న నుంచి ఈ రోజుకి వాయిదా వేసుకున్నాను. ఏం జరిగింది? నేను తెలుగుదేశం పార్టీ వారు ఒక ఫ్లెక్సీ కట్టారు, మీ అందరూ చూశారు. ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి, ఇలా ఫ్లెక్సీ కట్టడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు, ఈ ఫ్లెక్సీని మీరు తీసేయండి, తీసేయకపోతే నేను తీసేస్తాను అని ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పాను. ఇది చెడు సాంప్రదాయమా? అప్పుడు ఎవరు లేరు. నేను చించేస్తే అడిగేవాడు లేడు. చించటం మంచి సాంప్రదాయం కాదు, రెచ్చగొట్టడం మంచి సాంప్రదాయం కాదు, ఇలా మా మీద మీరు ఫ్లెక్సీలు కట్టడం తప్పు, మీ గొప్పతనాన్ని గురించి కట్టుకోండి, చంద్రబాబు గొప్పవాడని కట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ, సుబ్బారెడ్డి గారిని దూషిస్తూ, కరుణాకర్ రెడ్డి గారిని దూషిస్తూ మీరు కట్టకండి తప్పు అని చెప్పాలని ఆవేదనతో నేను వెళ్ళానే. వెళ్ళి చించేయలేదే, చెప్పాను, వచ్చేశాను. ఇది జరిగినటువంటి అంశం. నెక్స్ట్ రోజు రాష్ట్ర వ్యాపితంగా పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, దీని మీద గుళ్ళల్లో పూజ చేసేయి. ఎందుకంటే లడ్డూకు సంబంధించినటువంటి అంశం అది, పవిత్రమైన లడ్డూకు సంబంధించిన అంశం అది. వెళ్లి గుళ్ళల్లో పూజ చేసి చంద్రబాబు నాయుడు గారి విధానం గాని, ఆలోచన గాని మార్చమని, భగవంతుని ప్రార్థించమని మాకు పిలుపు వచ్చింది. స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను. ఇట్ ఇస్ ఎ ప్యూర్లీ రియాక్షన్. నా ఉద్దేశం అది కాదు, ఇట్ ఇస్ ఎ రియాక్షన్. ఎదుటివాడు చేయొత్తుంటే పట్టుకోవటం, ఎదుటివాడు తిడుతుంటే తిరిగి తిట్టడం, ఇది మాత్రమే జరిగింది. ఏం జరిగిందని తర్వాత వాళ్ళు తిట్టారు, నా కారు మీద కొట్టారు, నేను తిరిగి తిట్టాను, ఇంటికి వచ్చేసాను. ఆలోచించాను 1-2 సార్లు, ఎందుకురా తొందరపడ్డాను. నా అంతరాత్మ ఒప్పుకోలేదు, నా అంతరాత్మ బాధపడింది. వెంటనే వాలంటరీగా వచ్చి మీ అందరి సమక్షంలో 4:20 నిమిషాలకో 4:30కో మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి, నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టలేదు, ఆ స్పెర్ ఆఫ్ ది మూమెంట్లో, ఒక చిన్న ఆవేశంలో వాళ్ళు తిడుతున్నారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రతిస్పందించి తిట్టాను. అయినా తప్పే అది. నేను ఈ వయసులో ఇంత సీనియర్ అయ్యుండి తిట్టి ఉండవలసింది కాదు అని పశ్చాత్తాపడ్డాను. పడ్డానా పడలేదా? పశ్చాత్తాపడితే చెప్తారుగా చాలామంది, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదని నేను పశ్చాత్తాపడ్డా. ఏం జరిగిందండి తర్వాత? ఎంత ఘోరం అండి. నా ఇంటి మీదకి వచ్చారండి, ఎంతమంది వచ్చారండి, ఎంతసేపు ఉన్నారండి? 5ంటికి వచ్చారు. ఇది 4:20కి నా సమావేశం జరిగితే మీరందరూ ఉన్నారు, మీడియా అంతా ఉంది, ఎవరు వెళ్ళలేదు. 5ంటికి వచ్చారు. ఎప్పుడు దాకా ఉన్నారండి? రాత్రి 12 దాటేంతవరకే ఉన్నారు. ఇక్కడే
బ్యాచ్లుగా వస్తున్నారు. పెదకూరపాడు వాళ్ళు వస్తారు, వినుకొండ వాళ్ళు వస్తారు, సత్తెనపల్లి వాళ్ళు వస్తారు, భాష్యం స్టూడెంట్స్ వస్తారు, విధ్వంసం చేస్తారు. గదిలో ఉన్నాను, 10-20 నిమిషాలు తీసుకెళ్లారు. నా ఇంటి మీద నా పిల్లలు ఉన్నారు, నా మనవాళ్ళు ఉన్నారు, తరిమారు, పగలగొట్టారు. పోలీసులు లేరా? అందరు పోలీసులు ఉన్నారుగా. ఆపే ప్రయత్నం చేశారా? 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఇంతకుముందు కూడా దాడులు చూసాం. వస్తారు, స్పరావతి మీద కొట్టప్పుడు కొడతారు, పారిపోతారు. అలా కాదు ఇది, అలా కానే కాదు ఇది. 7 గంటల సేపు కరాళ నృత్యం చేశారు ఇక్కడ. ఎవరి మద్దతుతో చేశారు? ఇక్కడ పోలీసుల మద్దతుతో చేశారు. రక్షించవలసిన వాళ్ళు పోలీసులు, హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు. పోలీసు గూండాలు ఏకమైపోయారే, ఎక్కడ చూశారా? ఇప్పుడన్నా విన్నారా? పోలీసులు గూండాలు ఏకమైపోయి అతి దారుణంగా పగలగొట్టే కార్యక్రమం చేశారు, కొట్టే కార్యక్రమం చేశారు. ఈ ధర్మమైన ప్రజాస్వామ్యాలు నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, సుఖంగా జీవించాలని కోరుకునేటటువంటి పౌరులను అడుగుతా ఉన్నా. సీఎలు పర్యవేక్షణ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. బయటే వాళ్ళని కొట్టి పంపించారు, నన్ను చూడటానికి వచ్చేవాడిని. మీకు చిత్రం చెప్పనా? ఒక సిఐ గంగా వెంకటేశ్వర్లు లోపలికి వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. సార్ పారిపోండి, పోలీసు చెప్తున్నాడు పారిపోండి అని. మేము రక్షణ కల్పించలేం, పారిపోండి అంటున్నాడు. ఈ గోడ దిగి పారిపోండి అన్నాడు. మిస్టర్ గంగా వెంకటేశ్వర్లు, అంతా నువ్వే దాడి చేయించుతున్నావు, పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలో, పారిపోను అని చెప్పా. ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా విన్నారా మీరు చరిత్రలో? సినిమాల్లో అయినా చూసారా? ఎంత దారుణం అండి ఇది. ఒక మాజీ శాసనసభ్యుడిని, 68 సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ నాయకుడిని, చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, ఎన్టీ రామారావు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను, చంద్రబాబు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను. ఇంత దారుణం అండి, ఇంత అన్యాయం అండి. దీన్ని స్పందించరండి. నా అన్వేషణ వర్సెస్ సోషల్ మీడియా వార్. సోషల్ మీడియాలో సెన్సేషనల్ వార్. ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబ్ నా అన్వేషణ అన్వేష్ కు మెటా సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను శాశ్వతంగా తొలగించింది. అయితే అకౌంట్ పోతే పోయింది, తనకేం నష్టం లేదంటూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత అగ్గి రాజేస్తున్నాయి. దేశం మీద, మతం మీద అన్వేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే దీనికి కారణమా అంటే అవుననే అంటున్నాయి పోలీస్ వర్గాలు. నటి కరాటే కళ్యాణితో పాటు పలు హిందూ సంఘాల ఫిర్యాదు చేయడంతో పోలీసులు మెటా సంస్థకు నివేదిక పంపారు. ఫలితంగా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉల్లంఘన కింద అకౌంట్ ను లేపేశారు. కానీ అన్వేష్ తగ్గడం లేదు. అకౌంట్ పోయాక ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. అది నాకు ఈకతో సమానం, నా అకౌంట్ పోతే నాకేంటి, అది నాకు ఒక ఈకతో సమానం అంటూ అన్వేష్ రెచ్చిపోయారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు రూపాయి ఆదాయం రాదని, తన అసలు బలం యూట్యూబ్ అని ధీమా వ్యక్తం చేశారు. గత నెలలోనే యూట్యూబ్ నుండి అక్షరాల 8 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని లెక్కలతో సహా బయటపెట్టారు. అంతేకాదు తనను టార్గెట్ చేస్తున్న వారిని బత్తాయిలు అని సంబోధిస్తూ 2026లో వాళ్ళకి నరకం చూపిస్తానంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. నా కాళ్ళు చేతులు విరగ్గొట్టినా పర్లేదు, నా బుర్రలో ఉన్న ఆలోచనలను, నా క్రియేటివిటీని ఎవరూ ఆపలేరు అంటూ సవాల్ విసిరారు. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి, నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట, ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట, నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు, 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను.
ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు. బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సింది ఏంటి? తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది. పనికొచ్చే పనులు చెయ్యండి రా. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అది ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎత్తి పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు, సత్యం. అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. అది చూడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బాగున్నారా? రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? కేవలం ఇన్స్టాగ్రామ్ తోనే ఈ రచ్చ ఆగుతుందా అంటే లేదనే కనిపిస్తుంది. ఇప్పటికే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతుంటే, మరోవైపు దేశం మరియు ధర్మం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ని కూడా బ్యాన్ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి 2026లో అన్వేష్ చూపిస్తానన్న ఈ నరకం ఏంటి? తన విమర్శకులకు ఆయన ఇచ్చే సమాధానం ఏంటి? ఈ వివాదం అన్వేష్ కెరీర్ ను మలుపు తిప్పుతుందా లేక ముంచుతుందా? వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన News9 టీవీ తెలుగు. జై హింద్. తిరుమల రాజకీయం, జగన్ సంచలన కౌంటర్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో దైవం కేంద్రంగా సాగుతున్న వార్ ఇప్పుడు పీక్స్ కి చేరింది. తిరుమల పవిత్రతపై మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదునైన కౌంటర్ ఇచ్చారు. అది కూడా ఆధారాలతో. చరిత్ర తెలియని వాళ్లే మాట్లాడుతున్నారు. అసలు చరిత్ర ఇదిగో అంటూ జగన్ బాంబు పేల్చారు. వైఎస్ఆర్ మార్క్ భక్తి, జగన్ వాదన. తిరుమల 7 కొండలు హిందువుల ఆరాధ్య దైవమైతే ఈ 7 కొండలను అధికారికంగా గుర్తించింది ఎవరో తెలుసా? జగన్ చెబుతున్న దాని ప్రకారం అది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. పయ్యావుల గారు ఒక్కసారి గతం చూడండి అంటూ జగన్ ఘాటైన విమర్శలు చేశారు. జీవో నెంబర్ 746, 747 ఇవి సామాన్యమైన కాగితాలు కావు. తిరుమల క్షేత్రాన్ని 7 కొండలు రక్షించిన కవచాలు. టీటీడీ పరిధిని ఏకంగా 350 కిలోమీటర్లు పెంచి ఆ పవిత్రతను కాపాడిన ఘనత తన తండ్రిదే అని జగన్ గట్టిగా గుర్తు చేశారు. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జీవోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. అన్యమత ప్రార్థనలపై నిషేధం అసలు నిజమిదేనా? మరో సెన్సేషనల్ పాయింట్ ఏంటంటే టీటీడీతో పాటు మరో 19 ప్రముఖ ఆలయాల దగ్గర అన్యమత ప్రార్థనలు జరగకుండా నిషేధం విధించింది కూడా వైఎస్ఆర్ హయాంలోని జగన్ అని స్పష్టం చేశారు. అన్యమత ప్రచారంపై కఠిన ఆంక్షలు, టీటీడీ సహా 19 పుణ్యక్షేత్రాలు, సనాతన ధర్మ రక్షణ. ఇంత స్పష్టమైన చరిత్ర ఉంటే ఇప్పుడు కూటమి నేతలు కొత్త డ్రామాలు ఆడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై యూటర్న్ అటాక్. ఇక జగన్ విమర్శలో అసలైన పదును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపైనే. బాబు ఏ పార్టీలో ఉంటే ఆ పాట పాడతారు అంటూ జగన్ సటైర్లు వేశారు. నాడు ముస్లిం, క్రిస్టియన్ ఓట్ల కోసం చంద్రబాబు బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఇచ్చిన 746, 747 జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి. ఈ 2 జీవోలు కూడా
తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడు లేని హిందూ ధర్మం ఇప్పుడు గుర్తొచ్చిందా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు రంగులు మారుస్తున్నారని, తన తండ్రి వైఎస్ఆర్ మాత్రం ఎప్పుడు దైవ కార్యంపై చిత్తశుద్ధితో ఉన్నారని జగన్ వాదించారు. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఉన్నా. సడన్గా అడిగేసరికి ఎన్ని అంతా మా రీసెర్చ్ వాళ్ళు అంత ఇబ్బంది పడతారు. వీడియో క్లిప్పింగ్ పంపిస్తాను నేను చంద్రబాబు నాయుడు అన్న మాటలు, 2009లో చంద్రబాబు నాయుడు అన్న మాటలు, జీవో నెంబర్ 746 జీవో నెంబర్ 747 మీద మీ అందరికీ తెలుసుకోవాలి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడతాడు. మళ్ళీ ఆయనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీ వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ఓటర్తో మళ్ళీ వేరే రకంగా పని పడినప్పుడు మళ్ళీ ఏ రకంగా ప్లేట్ మారుస్తారనేది ఎగ్జాక్ట్గా నీకు ఆ జీవో నెంబర్ 746 జీవో నెంబర్ 747 వైఎస్ఆర్ గారు చేసినది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం 2009లో ఆయన చేసిన ప్రసంగం. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నాడు ఇవి కూడా కంపేర్ చేసినామనంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థమవుతుంది. దొరికింది అదేమన్నా? అది జీవో నెంబర్ 746 అందరికీ పనిచేసేయండి. మా అందరికీ జీవో నెంబర్ 746 బాగా అందరు చదవండి. దాంట్లో ఏమైనా ఉందా? సారాంశం లేక బా కానీ ముందు పైకి బామ్మా. కానీ ముందు ఇంకా ముందు బామ్మ సారాంశం చదివితే సరిపోతుంది. జియోలు ఎప్పుడు కూడా ప్రిల్యూడ్ అంతా రాసి ఉంటారు, సారాంశం చదువుతారు. అదే టీటీడీ గురించి పూర్తిగా బ్యాక్గ్రౌండ్ అంతా రాస్తూ దాని విశిష్టత దాని గురించి అంతా కూడా చెప్తూ 7 కొండలు అన్నది డిఫైన్ చేస్తూ జీవో ఇచ్చింది. మొత్తానికి తిరుమల లడ్డూ వివాదం కాస్త ఇప్పుడు జీవోలు పాత చరిత్రల వైపు మళ్లింది. పయ్యావుల విమర్శలకు జగన్ ఇచ్చిన ఈ చారిత్రక కౌంటర్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పొట్టేస్తుంది. దీనిపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. అరాచక నిలయాలుగా మారుతున్న అక్షర దేవాలయాలు. అక్షరాలు నేర్చుకోవాల్సిన చోట ఆయుధాలు పడుతున్నారు, సంస్కారం నేర్పించాల్సిన చోట రాక్షస ఆనందం పొందుతున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని నారాయణ జూనియర్ కాలేజీలో జరిగిన దృశ్యాలు చూస్తుంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? చదువుకునే వయసులో ఈ కసేంటి, ఈ క్రూరత్వం ఏంటి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని బిక్కిరి చేస్తున్నాయి. ఒక విద్యార్థిని తోటి విద్యార్థులే కిరాతకంగా కొడుతుంటే మిగిలిన వారు వారిని ఆపాల్సింది పోయి మొబైల్ ఫోన్ లో వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇది కేవలం ఒక గొడవ కాదు, ఒక విద్యార్థి ఆత్మ గౌరవంపై, ప్రాణంపై జరిగిన దాడి. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రయోజకులు అవుతారని వేలకు వేలు ఫీజులు కట్టి పంపిస్తుంటే అక్కడ విద్యార్థులు గ్యాంగులుగా విడిపోయి వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటన చూస్తుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. విద్యా సంస్థల్లో క్రమశిక్షణ అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. కేవలం ర్యాంకుల వేటలో పడ్డ కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థుల మానసిక స్థితిని, వారి ప్రవర్తనను పట్టించుకోవడం మానేశాయి. తోటి మనిషి ఇబ్బందిలో ఉంటే స్పందించని ఒక రోబోటిక్ తరానికి మనం జన్మనిస్తున్నామా అనే భయం వేస్తుంది.
బాధ్యత రాహిత్యం అనేది ఒక ట్రెండ్ గా మారిపోతుంది. పోలీస్ యంత్రాంగం, విద్యాశాఖ ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలి. ఆ విద్యార్థులపై కేవలం సస్పెన్షన్ వేటు వేస్తే సరిపోదు. వారిలో మార్పు వచ్చేలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అసలు కాలేజీ ప్రాంగణంలో ఇంత జరుగుతున్నా వార్డెన్లు ఏం చేస్తున్నారు? యాజమాన్యం నిఘా ఏది? కేవలం ఫీజులు వసూలు చేయడమేనా మీ బాధ్యత? తల్లిదండ్రులారా, మీ పిల్లలు కాలేజీకి వెళ్లి ఏం నేర్చుకుంటున్నారో ఒకసారి గమనించండి. రేపు మీ బిడ్డ కూడా బాధితుడు కావచ్చు, లేదా దుర్మార్గుడు కావచ్చు. విద్య అంటే కేవలం పుస్తకాల్లోని జ్ఞానం కాదు, తోటి మనిషిని ప్రేమించడం, గౌరవించడం. అది నేర్పని చదువు వ్యర్థం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి దారుణాలు ఆగాలంటే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి? ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ ప్రధాన వార్తలకి స్వాగతం. దేశ రాజధాని వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువను లక్ష్యంగా చేసుకుని గ్లోబల్ సంస్థల ప్రతినిధులు, అమెరికా పారిశ్రామికవేత్తలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలకు తెలంగాణను ప్రపంచ స్థాయి హబ్ గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో భాగంగా అమెరికా ఇండియా వాణిజ్య మండలి ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో ఉన్న అత్యున్నత టెక్నాలజీ ఎకోసిస్టమ్, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అమెరికా పెట్టుబడిదారులకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే అమెరికా టెక్ దిగ్గజాలతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఏఐ పరిశోధనలకు తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య మరియు పట్టణ అభివృద్ధి రంగాల్లో ఏఐ వినియోగానికి ప్రత్యేక ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు, రియల్ టైం పర్యవేక్షణ ద్వారా పాలనలో కృత్రిమ మేధా వినియోగం పెంపు, రాష్ట్రంలో త్వరలోనే ఏఐ యూనివర్సిటీ మరియు ప్రత్యేక ఏఐ హబ్ల ఏర్పాటు, రాబోయే రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఏఐ రంగానికి స్కిల్ ఫోర్స్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే ప్రభుత్వ సంకల్పమని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు.